ఐటీ అధికారులు దిల్ రాజు ఇంట్లో సోదాలు నిర్వహించి కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రోజు ఉదయం దిల్ రాజు ఇంట్లో ఐటీ సోదాలు ముగిశాయి అని వినిపించగా ఇది నిజం కాదని 4వ రోజు కూడా ఈ రైడ్స్ కొనసాగుతున్నాయని తెలుస్తోంది. మరి పూర్తి వివరాల్లోకి వెళితే టాలీవుడ్ ప్రముఖ నిర్మాత తెలంగాణ ఎఫ్టీసీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి దిల్ రాజు పేరు ఎక్కువగా వినిపిస్తూ ఉంది. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. అయితే ఇటీవల దిల్ రాజు ఇంటినే కాకుండా చాలా మంది నిర్మాతల ఇంట కూడా ఐటీ అధికారులు ఒక్కసారిగా సోదాలు నిర్వహించారు. మంగళవారం రోజు తెల్లవారుజాము నుంచి గురువారం అర్ధరాత్రి వరకు దాదాపు 3 రోజుల పాటు ఆయన ఇంట్లో, కార్యాలయాల్లో, అలాగే తమ కూతురు ఇంట్లో, వ్యాపార భాగస్వాములుగా ఉన్న వారి ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారట. ముఖ్యంగా సంక్రాంతికి విడుదలైన సినిమాలకు ఎంత బడ్జెట్ పెట్టారు, వచ్చిన కలెక్షన్స్ ఎంత అనే పూర్తి విషయాలపై ఆరా తీసినట్టు తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాలకు పెట్టుబడి పెట్టడానికి దిల్ రాజు అప్పు తీసుకొచ్చారని, అందుకు సంబంధించిన పలు అంశాలను కూడా పరిశీలించినట్టు సమాచారం. దీనికి తోడు దిల్ రాజు నిర్మాణ సంస్థ అయిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణ సంస్థకి సంబంధించిన ఆర్థిక లావాదేవీల పరిశీలన, బ్యాంకు లాకర్లను తెరిపించి అక్కడ కూడా పూర్తి సోదాలు నిర్వహించినట్టు సమాచారం. అంతేకాదు దిల్ రాజు సోదరుడు విజయ్ సింహ నివాసంలో కూడా సోదాలు నిర్వహించారట. ఆటోమొబైల్ ఫీల్డ్లో ఉన్న విజయ్ సింహారెడ్డి తన అన్నయ్య దిల్ రాజు మధ్య ఏదైనా లావాదేవీలు ఉన్నాయా అనే కోణంలో కూడా అధికారులు ఆరా తీసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా దిల్ రాజు నివాసంలో పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఏది ఏమైనా అధికారులు పూర్తి సమాచారంతోనే రైడ్ నిర్వహించారని పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే దిల్ రాజు ఇంట్లోనే కాదు పలువురు బడా నిర్మాతల ఇళ్లలో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. పుష్ప 2 సినిమాతో ఏకంగా 1850 కోట్ల కలెక్షన్స్ వచ్చినట్టు మైత్రి మూవీ మేకర్స్ చూపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మైత్రి మూవీ మేకర్స్ ఇళ్లతో పాటు పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు.